కార్యక్రమాన్ని చేస్తున్నారు. మొదటి ద్వారంలోని అడ్డుపడినటువంటి గురువు గారిని చూశాను. బాబా, మొదటి ద్వారంలోని మా గురువున్నాడే, ఎలా జయించాలి ఇతన్ని? అర్జున, అసలు ఇతనితో యుద్ధం చేస్తే కదా నేను చెప్పినట్లుగా చెయ్యి. సరే బాబా. నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వచ్చారట. అర్జున, నన్ను దాటి ఎలా లోపలికి వెళతావు? నీ ప్రతిజ్ఞని ఎలా సంపూర్ణంగా ఉంచుకుంటావు నేను చూస్తాను. అసలు ఇక్కడి నుంచి నిన్ను లోపలికి కదలిస్తే కదా అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్ముడు అన్నాడు, అర్జున, నీకు విద్య నేర్పించి నిన్నంతటి వాణి చేశాడుగా మీ గురువు. అటువంటి మీ గురువుకి మామూలు నమస్కారం చేస్తే మర్యాద ఏముంటుంది అర్జున? మీ గురువుకి ప్రదక్షిణ నమస్కారం చేయవయ్యా అన్నాడట. ఆహా, అర్జున, ఏమిరా నువ్వు నాకు ఇచ్చే గౌరవ మర్యాదలు? ముసిపోయారు గురువు గారికి రథంతో పాటుగా ఒకసారి ప్రదక్షిణ నమస్కారం చేశాడు అర్జునుడు. కృష్ణార్జునులు ఇరువురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అని అన్నారు. గురువే సమస్త త్రిమూర్త్యాత్మక స్వరూపము గురువే. మరి నీకు మించిన వాళ్ళు నాకెవరున్నారు గురుదేవా అంటూ అలా రథంతో పాటుగా మొదటి ప్రదక్షిణ నమస్కారం చేశారు. మురిసిపోయారట గురువు గారు. అర్జున, ఆహా, నీకు విద్య నేర్పించినందుకు నన్ను ఎంత గౌరవిస్తున్నావు నాయన, సభాష్. మళ్ళీ రథంతో పాటుగా రెండో ప్రదక్షిణం చేశారట. ఆహాహా, అసలు రణరంగంలో ఈ రకంగా ప్రదక్షిణం చేసిన వారు వేరెవరూ లేరు అర్జున. ఆహా, నీకు నువ్వే సాటి నాయన. గురువుకు పంగనామాలు పెట్టే శిష్యులు 100 మంది ఉంటే ఎలా సలలిగముగా చాలదా నినుబోలు వారలు ఒకరైనా అర్జున, నీలాంటి వారు ఒక్కరికి చాలు. మురిసిపోయారట గురువు గారు. సర్వసాధారణంగా గురువుని గౌరవించిన వారికి విద్య వస్తుంది, ఆ విద్య శోభిస్తుంది. వేసవికాలం సెలవులు వచ్చాయండి. ఈ సెలవుల కారణంగా స్కూల్ అంతా కాలిపోతుందంట. అంటే ఇప్పుడు మోల్డింగ్లు స్లాబులు ఈ రేకులు ఇవన్నీ వచ్చాయి, కానీ పూర్వం ఇవేమి లేవు. ఈ పాఠశాల అంతా తగలబడిపోతుంటే ఈ పిల్లలందరూ చూసి కేరింతలు కొడుతున్నారంట. అమ్మయ్య, దరిద్రం వదిలిపోయిందిరా, మొత్తం కాలిపోని నాశనం అయిపోని స్కూల్ లేకుండా పోని. రోజు చొప్పులు తింటున్నారు మాస్టర్లు చదువు చెప్పి. పిల్లలందరూ కేరింతలు కొడుతున్నారు. పక్కూర్లో ఉన్న మాస్టర్ గారు సైకిల్ వేసుకొని మంటలార్పి స్కూలుని కాపాడుదామంటూ వచ్చి చూస్తే పిల్లకాయలందరూ ఇంకా ఎగదోస్తున్నారంట. మంటలు మొత్తం మండిపోయి మొత్తం అని. అయ్యో, ఏమిరా ఇట్లాంటి శిష్యులు ఉన్నారు నాకు. ఇట్లాంటి శిష్యులు ఉంటే ఎట్లా? ఏం గురువుగా, మీ శిష్యులు కూడా ఇట్లాంటి వాళ్ళేనా? ఇంకా మించిన వాళ్ళ ఇట్లాంటి వాళ్ళేనా? ఏం చెయ్యాలి? ఈ మంటలు ఆర్పాలని ప్రయత్నించకుండా మంటలు ఎగదోస్తున్నారు వీళ్ళందరూ. గురువు గారు చాలా బాధపడుతున్నారు. ఇంతలో ఒక మూల చేరి ఒక చిన్న పిల్లవాడు వెక్కి ఏడుస్తున్నాడట. బా నాయనా, నువ్వు ఒక్కడివైనా చాలరా ఉత్తముడివి, ఇంతమంది ఎందుకురా? నువ్వు చాలా అయినా నాకు ఒక్కడివే బాధపడతా. రాయ్, నేను గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఇంకొక నెల లోపల ఇక్కడ పాఠశాల కట్టిస్తాను రా. ఏడవద్దు నాయనా, బాధపడద్దురా అని పిల్లాడి కన్నీళ్లు తుడిస్తే అందుకు ఆ పిల్లాడు ఏడుస్తూ ఏడుపులో ఏడుపన్నాడట. అదేనండి నా ఏడుపంతా. అదేనండి, మీరున్నారు కాబట్టి గవర్నమెంట్ ఖర్చు పెడతాను, పాఠశాల కట్టిస్తాను, మళ్ళీ స్కూల్ పెడతా, మళ్ళీ పాఠం చెప్పిస్తానని అంటారు. అదే మీరు కూడా మంటల్లో తగలబడిపోయి ఉంటే మళ్ళీ పాఠశాల లేదు, చదువు లేదు, క్లాసులు లేదు, ఏమో మొత్తం దరిద్రం వదిలిపోయింది. నా బాధ ఇదే, మంటలు పడి మీరు కాలిపోలేదా అన్న బాధ. దుంపదిగా నీకన్నా వీళ్ళే మేలు కదరా. పోయిన స్కూలే కాలిపోయింది ఒకటి చాలు అనుకున్నారు, మంటలు పడి నేను కూడా కాలిపోలేదని అంటున్నావా? ఎంత ఉత్తమ శిష్యులో చూడండి. అట్లాగా గురువుకి శిష్యుడికి గొప్ప అవినాభావ సంబంధం, గురు శిష్యుల అనుబంధం అంటారు. గురువు గారికి రెండో ప్రదక్షిణ నమస్కారం రథంతో పాటుగా చేయగా మురిసిపోయారట గురువు గారు. శభాష్ అర్జున, ఏమిరా నాకు ఇచ్చే గౌరవం, నీకు విద్య ఇచ్చినందుకు నా జన్మ సార్థకమైంది అర్జున అనుకుంటున్నారు ఈయన.
మూడోసారి ప్రదక్షిణ నమస్కారం చేస్తున్నాడట కృష్ణార్జునుడిరువురు. రథంతో పాటుగా వెనుదిరిగారు. వెనుదిరిగిన వాళ్ళు మళ్ళీ ముందుకు రాలేదట. వాయు వేగంతో పోలిచ్చాడని కృష్ణ పరమాత్మ రథాన్ని ఆ రణరంగంలో. మూడోసారి వచ్చి నాకు దండం పెట్టి కూడా యుద్ధం ప్రారంభిస్తారు, అప్పుడు చూద్దాం మీ సంగతి అనుకున్నాడు. ఇంకెక్కడే అర్జునుడు. ఎప్పుడో కనుచూపు మేర దూరంలో వెళ్ళిపోతున్నారట వీళ్ళిద్దరు. అవునా, ఏం బామ్మర్దులురా, నన్నే మోసం చేశారు వీళ్ళిద్దరు అనుకుని ముసిముసిగా నవ్వుకున్నారట. రణరంగంలోకి వచ్చేసారండి కృష్ణార్జునులు ఇరువురు. భయానకమైన సంగ్రామం చేశాడట అర్జునుడు ఈనాడు. అర్జునుడి జీవితంలో భయంకరమైనటువంటి యుద్ధం రెండేసార్లు చేశాడండి. మొదటిది ఉత్తర గోగ్రహణ సమయంలో, రెండోది మహాభారత సంగ్రామంలో 14వ రోజు యుద్ధంలో. ఉత్తర గోగ్రహణంలో యుద్ధం చేశారంటే అరణ్య అజ్ఞాతవాస కష్టాలను అనుభవించి ఆ బాధ చేత చేశాడు, ప్రతీకారం చేత. ఈ రోజు కొడుకు చచ్చాడని కొడుకు మీద ఉన్నటువంటి ఆ బాధను వ్యక్తపరుస్తూ ఆ శత్రు సైన్యాన్ని నాశనం చేయాలని రెండోసారి చేశారండి. మళ్ళీ జీవితంలో ఇటువంటి యుద్ధం చేయలేదు అర్జునుడు. భయంకరమైనటువంటి యుద్ధం చేశాడట. లెక్కకు మించినటువంటి బాణాలు గురిపిస్తున్నారు. తలకాయలు దిగబడుతున్న వారు కొందరు, చేతులు విరిగిపోయిన వారు కొందరు, కాళ్ళు విరిగిపోయిన వారు కొందరు, శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. రక్తము ప్రవహించాయి అర్జునుడి యొక్క ధాటికి. ఒకటికి పదులు, పదులకు వందలు, వందలకు వేల బాణాలు ప్రయోగిస్తుంటే సైనికులు హాహాకారములు మిట్టుముడుతున్నారు. అర్జునుడు విజయోత్సాహం చేత శంకారావాన్ని పూరించాలి, వీరుడైనటువంటి వాడు. అయితే శంకాన్ని పూరించేంత సమయం కూడా లేదట. ఆ వ్యవధి లేకుండా ఎడతెరిపి లేని బాణాలు గిరికేలములలో సంధిస్తుంటే ఈలోగా పరమాత్మ యొక్క శ్రీకృష్ణుడు తన యొక్క పంచజన్య శంఖాన్ని పూరించాడు రణరంగంలో. సాధారణంగా ఏ వీరుడైతే యుద్ధం చేసి విజయంగా పొందుతారో అతడే తన శంఖాన్ని పూరించాలి. కానీ అర్జునుడికి ఇక్కడ శంఖం పూరించే సమయం లేదు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ తన పాంచజన్య శంఖారావాన్ని పూరిస్తున్నాడట. ఈ శంఖాల యొక్క శబ్దాలు కూడా వేరండి భారతంలో. అర్జునుడిది దేవదత్తం అనేటటువంటి శంఖం, శ్రీకృష్ణ పరమాత్మను పాంచజన్యం అనేటటువంటి శంఖం. ఈ రెండు శంఖాల యొక్క ధ్వనులు వేరే విధంగా ఉంటాయి. ఈ పాంచజన్య శంఖారావాన్ని విన్నాడండి ఆ యొక్క ధర్మజుడు. ఇలా ఈ విధంగా వాళ్ళ శంఖ ధ్వనులు వేరే విధంగా ఉంటాయి. అంటే ఈ శంఖం కృష్ణుడిది, ఈ శంఖ ధ్వని అర్జునుడిది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది బయట ఉన్న వాళ్ళకు కూడా. ఈ దేవదత్త శంఖారావాన్ని విన్నటువంటి ధర్మజుడు వెంటనే భీముడితో, నకుల సహదేవులతో, సాత్యకి దుష్టజుమ్నులతో చెప్పాడు, మరి తమ్ముడు, నా ప్రాణానికి వచ్చిన అపాయం ఏది లేదు నాయన. అర్జునుడికి ఏదో యుద్ధం చాలా భీకరంగా సాగుతున్నట్టుగా ఉంది. అర్జునుడికి యుద్ధం చేయటం ముమ్మరమైందని కృష్ణ పరమాత్మ యుద్ధం చేస్తున్నారేమో. నా ప్రాణానికి వచ్చిన అపాయం లేదు, మీరు వెళ్ళి తమ్ముడికి సహకరించండి అన్నారు. ఆ క్రమంలో భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, కృష్ణజుమ్నుడు అందరూ వచ్చి అర్జునుడికి సహకరిస్తున్నారు. భగదత్తుడు సాత్యకి చేత భీకరమైనటువంటి పోరాటాన్ని సాగించారు. ఆ సాత్యకిని క్రింద వేసి ఒక పదునైనటువంటి కత్తితో అతని పొడిచి వేయడానికి చేతులపై తిట్టాడు కత్తితో. కృష్ణ పరమాత్మ చేశాడు, అర్జున, సాత్యకి నా తమ్ముడు తెగ నరికేయబోతున్నాడయ్యా, ముందు అతని చేతులు కత్తిని తెగ నరికన్నాడు. అర్జునుడు ఏం చేశాడు, ఏకంగా ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి భగదత్తుడి యొక్క చేయిని తెగ నరికి వేశాడు. చేయిని తెగ నరికి వేయగానే ఇదే సమయమని అతని క్రింద వేసి పొడిచి సంహరించాడు సాత్యకి. వీరాది వీరుల సైనికులని గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినా సైంధవుడి జాడు మాత్రం కనబడలేదట. బాబా కృష్ణ, ఏమిటి బాబా ఈ చిత్రం? ఇందరున్నారు గాని ఏడి ఆ దుడ్డగీడు,
ఎక్కడ బావా సైంధవుడు? నాకేం అర్థం కావటం లేదన్నా. ఎలాగైనా సైంధవుని బయటికి రప్పించాలని తన సుదర్శన చక్రాన్ని సూర్యుడు గడ్డుగా పెట్టాడు కృష్ణ పరమాత్మ. మొత్తం కురుక్షేత్ర సంగ్రామంలో ఈ వ్యూహం ఉన్నటువంటి ప్రదేశం అంతా చీకటిమయమైంది. మొత్తం చీకటిమయమైంది. ఈ సూర్య భగవానుడు హస్తమించాడని సర్వులు భావించారు. అందరూ భావించినటువంటి వారు సైంధవుడు దుర్యోధను అడిగాడు, బావా దుర్యోధన, అర్జునుడు మరణించాడా బావా? సూర్యాస్తమయమైంది సైంధవ, మరణించడానికి కారాగ్ని వెలిగించుకుని ఆహుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. బావా అర్జునుడి చావును నేను కళ్ళారా చూస్తాను బావా. ఏ సైంధవ, నీకేదో పోయే కాలము దాపరించినట్లుంది. నోరు మూసుకొని మరి కొద్దిసేపు అలాగే ఉంది. కాదు కూడదని బయటకు వచ్చావా? అర్జునుడి చేతిలో చస్తావు మరి. బావా భలే వాడవు బావా. పాండవులంటే మనలాంటి దుర్మార్గుల. సూర్యుడు హస్తమించాడంటే వాడికి ఎదురుగా నేను నిలబడినా వాడు నన్ను సంహరించడు. అది పాండవులకు ఉన్నటువంటి ధర్మం బావా. బావా నేను అర్జునుడి చావుని చూసి తీరవలసిందే బావా. ఎంత చెప్పినా వింటం లేదు వీడు. సరే వచ్చి నీ చావేదో చావన్నాడుట. అమ్మయ్య అర్జునుడి చావుని నా కసి తీరా చూడాలని వెంటనే వెలుపు నుంచి వెలుపలికి వచ్చేశాడు సైంధవుడు. ఇంతలో ఇతను ఏం చేశారు? ఏనుగు మీద అంబారి కట్టి దాన్ని పైకెక్కించారట అర్జునుడి చావు చూడాలంటే. బావా సూర్యాస్తమయమైపోయింది బావా. నా ప్రతిజ్ఞను నెరవేర్చుకునే సమయం ఆసనమైంది. నేను గాంధీవముతో సహా ఆహుతి అయ్యదా, వేరే దారి లేదు బాబా, ఆహుతవ్వాల్సిందే ఈ అగ్ని కన్నాడు. అర్జున ఇంత వీరాది వీరుడు పాశుపతాస్త్రాన్ని పొంది ఒక్కసారి కూడా ప్రయోగించుకునే అగ్నికి ఆహుతవుతావా అర్జున? బావా నా చివరి కోరిక, నువ్వు చచ్చే ముందు ఒక కోరిక తెచ్చి మరణిస్తావా అర్జున అన్నాడు. చెప్పు బావా, నేను మరణించే లోపల నీకేం కోరిక కావాలో నెరవేరుస్తాను అడుగు బావా అన్నాడు. అంటే ఒక ఖైదీకి గాని మరి ఒక వ్యక్తికి గాని మరణదండలు వేసిన చివరి కోరిక ఏంటి అని అడిగి మరి ఉరిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా సుఖంగా అంటే నొప్పు లేని చావు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఎదుటి వ్యక్తికి నొప్పి లేకుండా చావు ప్రసాదించాలనుకుంటుంది. ఉరేస్తున్నారు. మరి ఇప్పుడు కరెంటు పద్ధతి అంటే కుర్చీలో కూర్చోబెట్టి స్విచ్ నొక్కగానే ఆ వ్యక్తి క్షణాలు బూడిదైపోతాడు. ఇప్పుడు కొత్త పద్ధతి. జైలర్ గారు అడిగారట, ఏమైనా నీకేమన్నా చివరి కోరిక ఏదైనా ఉందా? బిర్యానీ ఏమన్నా తింటావా? సిగరెట్ లాంటివి ఏమైనా కావాలా? లేకపోతే మందు లాంటిది ఏదైనా తీసుకురమ్మంటావా? లేదా నీ భార్యతో ఏదైనా మాట్లాడాలదలుచుకున్నావా? నీ బిడ్డల్ని ఏమన్నా చివరిసారిగా చూడదలుచుకున్నావా? ఏమో అడుగు, నీ చివరి కోరిక ఏంటో అడుగు నాయనా అన్నాడు. అందుకని ఆ వ్యక్తి అన్నాడు, ఏమండి జైలర్ గారు, నాకు చావంటే చాలా భయమండి, నాకు కొంచెం ధైర్యం కావాలండి. ఏం లేదు, నా చెయ్యి పట్టుకొని ఆ స్విచ్ ఆన్ చేయండి అన్నాడు. వీడు కూడా బాగా చూడండి ఎట్లా ఉంది చివరి కోరిక. అట్లాగా నీవు పాశుపతాస్త్రాన్ని పొందావు గాని ఒక్క మారు కూడా ప్రయోగించలేదు అర్జున. ఒక్కసారి గాంధీ వానికి పాశుపతాస్త్రాన్ని బావా. అలాగే కృష్ణ అంటూ గాంధీ వానికి పాశుపతాస్త్రానికి పెట్టాడు అర్జునుడు. అర్జున అలాగే లాగా సంధించన్నాడు. సంధించాడు. సైంధవుడు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా అని చూశాడు. ఏనుగు మీద అంబారీకి చూస్తున్నాడు. ఏడి అర్జునుడు చస్తున్నాడా లేడా? చితి వెలిగించుకున్నాడు. ఇక దూకడమే తరువాయి. ఎప్పుడైతే ఎదురు చూస్తున్నాడో అర్జున విడిచిపెట్టే బాణాన్ని అలాగేనన్నాడు. బావా చీకటి బావ ఏం కనపడటం లేదన్నాడు. విడిచిపెట్టే నేను చెబుతాను తర్వాత అన్నాడు. వెంటనే ఎలా బాణాన్ని వదిలేశాడండి అర్జునుడు. ఇంతలో సూర్యుడి గట్టిగా ఉన్న సుదర్శన చక్రాన్ని తీసేశాడండి కృష్ణ పరమాత్మ. సూర్యాస్తమయానికి ఇంకా 2 ఘడియలుందట. ఎదురుగా ఉన్నటువంటి సైంధవుడి తల క్షణాలు తెగిపోయిందట. అన్యాయం ఇదన్నాడు దుర్యోధనుడు. అదిగో సూర్యుడు, అదిగో సైంధవుడి తల, ఇంకెక్కడిది అన్యాయం? అర్జున సైంధవుడి తల క్రింద పడకుండా అలాగే గాల్లో కొట్టన్నాను. బావా
ఎందుకు చెప్పే సమయం ఇప్పుడు లేదు, కొట్టు, లేదంటే నీ తల పగిలిపోతున్నా, అలాగే కాళ్ళు కొట్టన్నా. ఈ యొక్క సుదర్శన చక్రాన్ని, ఈ యొక్క బాణాల చేత ఈ సైంధవుడి యొక్క తలను గాల్లోని కొడుతున్నాడండి ఇతడు. శమంతక పంచకములు వృద్ధక్షత్రుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు. అక్కడ వెళ్ళి పడేట్టుగా కూల్చి అర్జున అన్నాడు. ఆ వృద్ధక్షత్రుడు అనేవాడి చేతిలో వెళ్ళి పడినాక ధ్యానం చేసుకుంటే కళ్ళు మూసుకుని సరిగా చూడక చా ఏమిటి తలకా ఏంటి ఇలా వదిలేశాడట. వృద్ధక్షత్రుడి తల సైంధవుడి తల కింద పడటంతో ఆ వ్రక్కలైపోయిందట ఇతడి తల. శ్రీమద్రమారమణ గోవింద. బావా ఇప్పుడు చెప్పు బావా, ఎవరు అతడు? ఎందుకు ఆ తల అతడి చేతులు పడేట్లుగా చేయమన్నావు? ఆ తల కింద పడటంతో అతడి తల ఎందుకు వ్రక్కలయ్యింది బావా అన్నాడు. అర్జున, ఈ సైంధవ తండ్రే వృద్ధక్షత్రుడు. ఇతడు చాలా తులుగుతనము, తుంటరితనం, ఆకతాయం కలిగిన వాడు చిన్నప్పటి నుంచి. ఈ సైంధవుడు ఎదుటి వాళ్ళని ఎప్పుడు కష్టాలు పెట్టే పని, బాధ పెట్టే పని చేస్తుంటాడు. అక్కరున్నాలపై ఏదో ఒక చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో ఆకాశాన్ని చూసి పక్కన నవ్వాడట సైంధవుడు. ఆకాశవానికి కోపం వచ్చిందట. ఏరా, సమయం సందర్భం లేకుండా నన్ను చూసి ఇలా పక్కన నవ్వుతావా? యామరపాటుగా ఉండగా నన్ను ఇలా చూసి నవ్వావు గనుక యామరపాటులో ఉన్నప్పుడు నీ తల తెగి కింద పడిపోతుందంటూ శపించిందట. ఈ శాపాన్ని వృద్ధక్షత్రుడు విన్నాడండి. నా కొడుకు తల ఎవడి చేతుల మీదుగా కింద పడుతుందో వాడి తల 1000 వ్రక్కలవ్వాలంటూ శపించాడట ఇతడు. అర్జున, ఎవరు తీసిన గోతుల్లో బాల్యపడతారని కొడుకుతో పాటుగా తండ్రి తల కూడా వ్రక్కలైపోయింది బావా అన్నాడు. కృష్ణ, మాధవ, నీ దయా విశేషం చేత అంత దుర్మార్గుడైనటువంటి సైంధవుణ్ణి చంపి నా చావు నుంచి నన్ను గట్టెక్కించావు బావా. నువ్వే గనక లేదా ఈ క్షణం నేను ప్రాణార్పణ ఈ అగ్నికి ఆహుతయి ఉండవలసిందే బావా అంటూ బావగారి కాళ్ళ మీద పడి అర్జునుడు బావగారి భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేశాడు. ఏదిరా మురళీ దీపావళి, ఏదిరా మురళీ జైనా దీపావళి, ఏదిరా మురళీ.
పుణ్యకాలఘట్టంలో పురం రామూర్తి గారు, పురం రెడ్డమ్మ గారు మార్కెట్ యార్డు చైర్మన్, వీళ్ళ గుడికి 5,000 రూపాయల విరాళాలు కానుకగా సమర్పించారు. అదేవిధంగా కోళ్లపారం ఎస్ఎస్ నాయుడు గారు, వీళ్ళు కూడా ఈ పుణ్యకాలఘట్టంలో గుడికి 2,000 రూపాయల విరాళాలు సమర్పించారు. అలాగే పద్మావతి నగర్ శ్రీ వినాయక అగరబత్తీల అంగడి శ్రీనివాసులు గారు, వీళ్ళు గుడికి 1,016 రూపాయలు, హరిదాస్ గారికి 116 రూపాయలు కానుకను సమర్పించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ అల్ట్రాటెక్ సిమెంట్ డీలర్ జి ధర్మయ్య నాయుడు గారు, రొంపిచెర్ల ఈనాడు విలేకరి, వీళ్ళు గుడికి 1,016 రూపాయలు, హరిదాస్ గారికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. బోడెంరెడ్డి నాగేశ్వరరావు గారు గుడికి 200 రూపాయలు, హరిదాస్ గారికి 20 రూపాయలు ఇచ్చారు. వీరందరికీ దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ సకల ఐశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా ఇలా వేరే వారిని సంరక్షించారు. అదేవిధంగా పెద్దమల్లెల బెస్తపల్లి శ్యామలమ్మ గారు గుడికి 101 రూపాయలు, హరిదాస గారికి ఈ శుభ సమయంలో 100 రూపాయలు కానుకగా సమర్పించారండి. ఆర్ నాగేశ్వర గారు, ఆర్ అక్కాయమ్మ గారు, హేమంత్ కుమార్, రెడ్డి రాణి, దివ్యాంత్ సాయి, శరణ్ కుమార్, వీరు వీళ్ళ కుటుంబ సభ్యులు పుణ్యకాలఘట్టంలో గుడికి 100 రూపాయలు, హరిదాస్ గారికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. జి రామప్ప గారు రిటైర్డ్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు, వీళ్ళు హరిదాస్ గారికి 101 రూపాయలు ఈ శుభ సమయంలో కానుకగా సమర్పించారు. ఎర్రగుంటపల్లి రవి గారు హరిదాస్ గారికి 101 రూపాయలు కానుకగా సమర్పించారు. బి నరసింహల గారు చేపల మార్కెట్ గుడికి 400 రూపాయలు, హరిదాస్ గారికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వీరందరికీ పార్వతీ పరమేశ్వరులు ఆయురారోగ్య భోగభాగ్య శ్రైశ్వర్యాలతో చల్లగా ఎడవేయడ వారిని సంరక్షించారు. పీలేరు మహాభారత కార్యక్రమం ఆర్టీసీ డిపో ప్రాంగణం నందని కొన్ని సంవత్సరాల నుంచి అతి వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మహాభారత కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి కమిటీ పెద్దలు, ముఖ్యంగా పీలేరు పట్టణపుర ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఉభయదారులు, చందాదారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాన్ని తెలియజేస్తూ ఎంతో శ్రద్ధాభక్తులతో కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు, మహానుభావులు, మాకెవ్వరి పేరు అవసరం లేదమ్మా, కార్యక్రమం జరిగితే చాలు, ఈ కార్యక్రమానికి ఎవరు ధర్మకర్తలు లేరు, మేమందరూ కూడా దీనికి ఒక సేవకులు మాత్రమే. బట్టి ఈ భారతం జరిగి అందరికీ మంచి జరిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే చాలంటూ అందరూ వెనకుండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారంటే పెద్దలందరూ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మహాభారత కార్యక్రమానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాన్ని మనసారా తెలియజేస్తున్నాను. అలాగే ఉండటానికి మంచి వసతినిచ్చి సకల సౌకర్యాన్ని మాకు సమకూరుస్తున్నటువంటి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గారు రమాదేవి గారు, అట్లాగా ఒక రమాదేవి గారు ఒక రుద్రమదేవి అంత స్థాయికి ఎదిగి ఇటువంటి మరెన్నో గొప్ప గొప్ప పదవులు అలంకరించి చక్కగా వారు ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాల్సిందిగా కోరుతూ చక్కగా మేము వచ్చేవారికి మళ్ళీ మా ఇంటి భద్రంగా తీసుకుంటాం. ఏం భయం పెయింట్ పోకూడదు, ఆ మేకలు ఏం కట్టకూడదు, ఎక్కువ నీళ్ళు వాడకూడదు. అదే మేము మా ఇంటి పైన అద్దెకి ఇచ్చాము, బాండ్ కూడా రాసుకున్నాం. ఎవరు నమ్మేదానికి లేదు కదా ఈ కాలంలో. అదే కాబట్టి చక్కగా మంచి వసతినిచ్చి సౌకర్యం ఇచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాధికారమణ గోవింద శ్రీకృష్ణ పరమాత్మను వేణవేలు విధులుగా కీర్తన చేశాడు అర్జునుడు. 14వ రోజున యుద్ధం ముగిసింది. ఇక ద్రోణాచార్యులు ఏం చేశారు, 14వ రోజు రాత్రి కూడా యుద్ధం ప్రకటించాడండి. కౌరవుల వైపున అలంబాసురుడిని రాక్షసుని రప్పించారు. భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు ఈ అలంబాసురుడు. పాండవుల బాణాలతో కొట్టడానికి ప్రయత్నించగానే మాయమవుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు. బాబా ఈ రాక్షస మాయలతో వీడు యుద్ధం చేస్తుంటే
వీళ్ళు మేము ఎదుర్కోలేకపోతున్నాం బావా, ఏంటో అర్థం కావటం లేదన్నారు. అవును, రాక్షస మాయలతో యుద్ధం చేసే వాడితో రాక్షసుడే యుద్ధం చేయాలి. ఎవరా రాక్షసుడు? భీమా, నీ పుత్రుడైనటువంటి ఘటోత్కచుడు పిలవవయ్యా. బాబా, సమయాన్ని గుర్తు చేశావు బాబా. వెంటనే పుత్ర ఘటోత్కచ, కుమార ఘటోత్కచ అంటూ గట్టిగా 3 సార్లు పిలిచాడు భీమసేనుడు. పర్వతమంతా ఆకారంతో ప్రత్యక్షమయ్యాడండి ఘటోత్కచుడు. తండ్రి గారికి ప్రణామాన్ని చేశాడు. తండ్రి ఆజ్ఞాపించండి. ఘటోత్కచ, ఈ అలంబాసురుని ఎదుర్కొని ఈ యుద్ధాన్ని కొనసాగించు ఆయన అన్నాడు. ఆ సమయంలో అలంబాసురుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు ఘటోత్కచుడు. భీకర భయానకమైన సటువంటి సంగ్రామం, కొండ కొండ ఢీకొన్నట్లుగా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోందట. కొండ కొండ తెగ ఢీకొన్నట్లు ప్రచండులైన ఆ యోధులను ఆ భయానకమైన పోరులో ఘటోత్కచుడు అలంబాసురుడు 2 కాళ్ళు బట్టి గిర 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 అంటూ తిప్పి వాటిని ఒక్కసారిగా ఆ కాళ్ళ యొక్క గుండెల మీద ఒక గుర్తుగాని రక్తంగా కుక్కని విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలేశాడు అలంబాసురుడిని చంపేశాడు. కౌరవ సైన్యముల మీద పడి ఆ భయంకరమైనటువంటి సంగ్రామం చేస్తున్నాడట. పెద్ద పెద్ద రాళ్ళు విసురుతున్నాడట. పెద్ద పెద్ద వృక్షాలు పెరిగి వాళ్ళ మీద విసిరేస్తున్నాడట. అడుగు తీసి అడుగు వేస్తుంటే అడుగుకి పెద్దలు వందల మంది తగిలిపోతున్నారట. భయంకరంగా ఆ ఘటోత్కచుడి ధాటికి లక్షల మంది సైనికులకు పేరు రాసులు. గురుదేవా, నువ్వేదో నాకు మేలు చేద్దామని ఇవాళ రాత్రి కూడా యుద్ధాన్ని ప్రకటిస్తే వీడేంటంటే ఘటోత్కచుడు ఈ విధంగా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి వాడిని చంపకపోయారా తెల్లవారేసరికి వాడు యుద్ధం ముగించేస్తాడు. త్వరగా ఏదో ఒకటి చేయండి, త్వరగా ఏదో ఒకటి చేయండి గురుదేవా. దుర్యోధన, ఈ ఘటోత్కచుని చంపగలిగిన శక్తి నా దగ్గర లేదు నాయన. మరెలా? వీడి చేతులు పడి మనందరము మరణించవలసిందేనా? దుర్యోధన, ఈ ఘటోత్కచుని చంపగలిగినటువంటి శక్తి కర్ణుడి దగ్గర ఉంది నాయన. కర్ణుడి కవచకుండలాన్ని స్వీకరించి దానికి ప్రతిఫలంగా ఘనశక్తి బాణాన్ని ఆ యొక్క కర్ణుడికి ఇచ్చాడు. ఆ ఘనశక్తి బాణంతో మాత్రమే ఈ ఘటోత్కచుడు మరణించగలడు. మిత్రమా కర్ణ, విన్నావుగా మరి గురువు గారి మాటలు. ఆ బాణాన్ని ఘటోత్కచుడు మీద వేసి వాడిని అంతమొందించు మిత్రమా అన్నాడు. ఘనశక్తి బాణాన్ని నా ప్రాణరక్షణ కోసం పెట్టుకున్నానుగా, దీన్ని అర్జునుడి మీద ప్రయోగించాలని పెట్టుకున్నాను. బాణాన్ని దేవేంద్రుడి బాణాన్ని ఇస్తూ చెప్పాడు, ఎలాంటి సమయంలోనైనా నువ్వు ఎంతటి గనుడైనా ఎంత సమర్థుడైనా ఈ బాణం గనక ప్రయోగించారా అతడి తిరుగు లేకుండా అతని చావు చూసి నన్ను చేరుకుంటుంది బాణం అంటూ దేవేంద్రుడు చెప్పాడు. ఇది నాకు ఒకసారి ఉపయోగపడుతుంది మిత్రమా, ఇది అర్జునుడి మీద వేయాలని పెట్టుకున్నానయ్యా ఈ బాణాన్ని అన్నాడు. కర్ణ, నీ ప్రాణానికి వచ్చిన అపాయం ఏమీ లేదు కర్ణ. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నువ్వు ప్రాణం కోసం అంటూ ఆలోచించావా? తెల్లవారేలోగా వాడు యుద్ధం ముగించేస్తాడు. వేసే వారి మీద ఈ బాణాన్ని అన్నాడు. వెంటనే మిత్రుడి మాట కోసంగా చేసేది లేక ఘనశక్తి బాణాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించాలి కర్ణుడు. అలా ఎప్పుడైతే ఘటోత్కచుడి మీద ప్రయోగించాడో చుట్టూ అలా నేల కొరిగిపోయాడటండి ఘటోత్కచుడు. ఘటోత్కచుని చంపి ఘనశక్తి బాణం దేవేంద్రుడు చేరుకుందట. పాండవులందరూ ఈ దృశ్యం చూశారు. పుత్ర ఘటోత్కచ
పాండవులందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఇక్కడ ఘటోత్కచుడు మరణించగానే శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖాన్ని పూరించాడట. బావా కృష్ణ, మా బిడ్డలు ఒక్కొక్కరిగా మరణిస్తున్నారు. మేమంతా శోక సముద్రంలో ఉంటే నువ్వు ఆనందంగా శంఖాన్ని పూరిస్తున్నావా బావా అంటే, మా బిడ్డలు మరణించడం నీకు అంత ఆనందకరంగా ఉందా బా అన్నాడు. అర్జున, మీ బిడ్డలు మరణించని, మీ యొక్క ఆ బంధుమిత్రులు మరణించని, మీరైదుగురు క్షేమంగా ఉండటమే నా ధ్యేయము. ఘనశక్తి బాణం కర్ణుడి దగ్గర ఉన్నంత వరకు ఎప్పుడు నీ మీద వేసేస్తాడా, నిన్ను ఏ విధంగా రక్షించుకోవాలా అంటూ నాకు మనశ్శాంతి లేదయ్యా ఇంతవరకు. ఇప్పుడు ఆ బాణాన్ని ఘటోత్కచుడి మీద వేసేశాడు కర్ణుడు. ఇప్పుడు ఆ బాణం ఘటోత్కచుడిని చంపి దేవేంద్రుడు చేరుకుంటుంది. ఇక నీ మీద ఈ బాణం వేస్తానన్న భయం నాకు లేదు. ఇక నేను గుండెల మీద చేసుకొని హాయిగా మనశ్శాంతిగా ఉంటానయ్యా అన్నాడట. ఆ మాటలు విన్నాడు అర్జునుడు. బావా కృష్ణ, ఇదా నీ ఆంతరింగిక ప్రేమ? నీ ఆంతరింగిక ప్రేమను అర్థం చేసుకోలేక నేను తూలనాడినందుకు క్షమించు బావా, నన్ను మన్నించంటూ బావగారి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు అర్జునుడు. మాధవా మాధవా
కృష్ణ, నిన్ను అపార్థం చేసుకున్నాను, మన్నించు బాబా, నన్ను క్షమించు. అర్జున బాధపడుకు. ఇక జరగబోయే సంగ్రామం గురించి ఆలోచించు. 14వ రోజు రాత్రి కూడా యుద్ధం చేశారండి. వ్యాస భారతం ప్రకారంగా వ్యాసుడు రచించారు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మయుద్ధం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మరి యుద్ధం చేయకూడదు, మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు యుద్ధం చేయకూడదు. ఇది యుద్ధ ధర్మం. అయితే ధర్మం తప్పారు కౌరవులు. అభిమన్యుని చంపినప్పుడే ధర్మం తప్పారండి వీళ్ళు. అభిమన్యుని చంపినప్పుడే ధర్మం తప్పి అన్యాయంగా చంపారు. రెండోది 14వ రోజు రాత్రి కూడా యుద్ధం ప్రకటించారు. ఈ విధంగా భయంకరమైనటువంటి ఆ యొక్క సంగ్రామం జరిగింది. ఘటోత్కచుడు మరణించారు. 15వ నాటి సంగ్రామం గురు ద్రోణాచార్యుల సర్వ సైన్యాధ్యక్షతన భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైనటువంటి ఆ సంగ్రామం ముమ్మరంగా సాగిస్తున్నాడు ఇతడు. చుట్టానికి ధైర్యం జారటం లేదట. అంత భయంకరంగా మార్తాండ సూర్యుడు చూస్తున్నట్లుగా ఉంది. బాబా కృష్ణ, ఏమిటి బాబా, ఎన్నడూ లేదు మా గురువు ఈ రోజు ఇలా విజృంభిస్తున్నాడు అని బాధపడిగా, భీమా అశ్వత్థామ అనేటటువంటి ఏనుగు భగదత్తుడు ఇచ్చినటువంటి ఆ కుంజరం మన సైనికుల్ని కొన్ని వందల వేల మందిని చంపేసిందట. మదమెక్కినటువంటి ఏనుగట్టది. అంత భయానకమైనటువంటి ఏనుగు బారిన పడి మన సైనికులు కొన్ని వందల వేల మంది మరణించారు. ముందు దాన్ని చంపిరాబోనన్నాడు. వెంటనే భీమసేనుడు ఆ మదమెక్కినటువంటి ఏనుగుతో భయంకరమైన పోరాటాన్ని సాగించి దాని తొండం పట్టుకుని గిరగిరమంటూ తిప్పి ఆ కుంభస్థలాన్ని బట్టి ఆ ఏనుగును సంహరించాడు భీమసేనుడు. అదెట్లా సాధ్యమండి? ఏనుగును తొండం బట్టి గిరగిరా తిప్పడం సాధ్యమేనా? ఏనుగెక్కడ టన్నుల బరువు ఉంటుంది ఏనుగు, మరి మనుషులు ఎక్కడ 100 కేజీలు కూడా బరువులు ఉండరే. ఎట్లా సాధ్యమంటే భీమసేనుడు నాగాయుధ బలార్జుడు 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు. అతడికి ఒక ఏనుగేం లెక్క కాదండి భీమసేనుడికి. ఆ భయానకమైనటువంటి ఆ సంగ్రామంలో భీమసేనుడి చేతిలో గిరగిరమంటూ తిప్పి కొన్ని ఏనుగుల్ని, కొన్ని గుర్రాల్ని, కొన్ని రథాల్ని, కొన్ని ఒంటెల్ని గిరగిరా తిప్పేలా పైకేసాడట. పైకి విసిరిన తర్వాత మళ్ళీ వచ్చి క్రింద పడలేదటండి ఆ యొక్క జంతువు. ఇలా చెబుతుంటే పరీక్షిత్తు వింటున్నాడు, జనమేజయుడు వింటున్నాడండి యొక్క కథను. ఏమండి మునివర్యా, మీరు చెప్పేది అతిశయోక్తిగా లేదా? ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఇవన్నీ కూడా పైకి విసిరేస్తే మళ్ళీ తిరిగి క్రింద పడలేదన్న ఇది ఎంతవరకు సమంజసము? పైకి వెళ్ళినటువంటి ఆ వస్తువు ఏదైనా సరే భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరిగి మళ్ళీ క్రింద పడాలిగా. ఆ గ్రావిటీ ఉన్నటువంటి కారణం వల్ల ఏదైనా కింద పడాలి. మరి పైకి ఎగిరిన వస్తువు పైన ఉండిపోయింది, కింద పడలేదంటారు. ఇది ఎంతవరకు నిజం? నాకు నమ్మబుద్ధి కావట్లేదండి. మీరు కొంచెం అతిశయోక్తిగా చెబుతున్నారు, మరి అంత ఎక్కువగా చెప్పాల్సిన పనిలే, ఉన్నట్టు చెప్పండి అన్నాడు. వెర్రోడా, ఇది భారతమే, అతిశయోక్తి కాదు, యథార్థమే. నేను చూపిస్తాను. తన తపోమహిమ చేత కురుక్షేత్ర సంగ్రామ భూమికి తీసుకెళ్లి గాలిని బంధించాడటండి వైశంపాయనుల వారు. ఈ ఏనుగులు, ఒంటెలు, గుర్రాల యొక్క కలేబరాలు అప్పుడు క్రింద పడ్డాయట. మునివర్యా, ఇది ఎలా సాధ్యమండి అన్నారు. నాయన, నువ్వు చెప్పినట్లుగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. పైకి విసిరిన వస్తువు ఏదైనా కింద పడి తీరాల్సింది. కానీ ఈ ఆకర్షణ శక్తి ఎంతవరకు ఉంటుంది? కొంత మేరకే ఉంటుంది. అది దాటిందంటే మళ్ళీ ఆకర్షణ శక్తి పనిచేయదు. మన మధ్యలో ఈ చంద్రమండలానికి వెళ్ళారు చూడండి కొంతమంది సైంటిస్టులు. సునీత విలియమ్స్, ఈమె మన భారతీయ సంతతి. ఈ వీళ్ళ ఆ చంద్రమండలానికి వెళ్ళినటువంటి వాళ్ళని మనం చక్కగా ప్రతి వీడియోని మనకు షేర్ చేశారు చూడడానికి. వాళ్ళ పాదాలు నేల మీద ఆనం, గాల్లోనే ఉంటాయి. వాళ్ళ శరీరాలు గాల్లోనే ఉంటారు, గాల్లోనే పడుకోవాలి, గాల్లోనే ఉండాలి, గాల్లోనే తినాలి.
అట్లాంటిది. అలాంటి పరిస్థితి. అంటే గురుత్వాకర్షణ శక్తి కొంత మేరకే ఉంటుంది, అది దాటిందంటే ఆకర్షణ శక్తి పనిచేయదు. మీ తాతగారు విసిరినటువంటి మీ తాతగారి బలానికి ఆ ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఎంత దూరం వెళ్ళాయో చూసావా నాయన? ఆ గురుత్వాకర్షణ శక్తి మించి అవతలకు వెళ్ళిపోయాయి కాబట్టి అవి తిరిగి పడలేదు నాయన అన్నారు. ఏమిటి విచిత్రం? ఇది విచిత్రం కాదు నాయన, భారతం. ఈ భారతం అనే గొప్పదనం ఇటువంటిది. భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో లేనిది భారతంలో లేనిది, భారతంలో ఉన్నది ప్రపంచమంతా ఉంది. కనుకని దీన్ని పంచమ వేదం అన్నారు. భారతంలో లేనిది మరి చరిత్రలో, సృష్టిలో మరి ఎక్కడా లేదు. ఒక భారతం చదివితే మరి నువ్వు అన్ని గ్రంథాలు చదివినటువంటి సమాహారమే ఈ భారతం నాయన అంటూ జనమేజయునికి చెప్పగా ఆశ్చర్యచకితుడయ్యాడు ఇతను. అజంతా టాకీస్ రోడ్డు ఎస్ చలమయ్య నాయుడు గారు గుడికి 300 రూపాయలు, హరిదాస్ గారికి 50 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అష్టైశ్వర్య, ఆయుర, ఆరోగ్య, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించారు. భీమసేనుడు ఏనుగును చంపేశాడండి, దాని పేరు అశ్వత్థామ. బావా చంపేశాను బావా అన్నాడు. మరి ధర్మజ, ఇప్పుడు నువ్వు ఇదే మాట మీ గురువు గారి దగ్గరగా నీ రథాన్ని తీసుకెళ్తాము, మీ గురువు గారైన ద్రోణాచార్యులు వినేటట్టుగా అశ్వత్థామ హతకుంజరము అని అనాలన్నాడు. బావా అంటే మా గురువు గారిని ఒక అబద్ధమాడి చంపించమంటావా బావా? అబద్ధం ఏముందయ్యా? అశ్వత్థామని పేరు కలిగిన ఏనుగును భీమసేనుడు చంపాడు. నువ్వు అశ్వత్థామ హత కుంజరము అంటారు. కుంజరం అనే మాట కాస్త మెల్లగా అంటావు. ఇది విని మీ గురువు గారు ఏమనుకుంటాడు? తన కొడుకైన అశ్వత్థామ మరణించాడు అనుకుంటాడు. సత్యసంధులమైనటువంటి నేను అట ఈ మాట రాకూడదు, ఆ మాట మీ గురువు గారి చెవిలో పడకూడదు. అలాంటి సమయంలో పడితే మీ గురువు గారు అస్త్ర సన్యాసం చేస్తాడు. కానీ ధర్మజ అన్నారు. ఆ మాట విన్నటువంటి ధర్మజుడున్నాడు, బావా కృష్ణ, చిన్నతనము నుంచి మమ్మ తండ్రి కన్నా మిన్నగా చిన్నతనము నుంచి మమ్మ తండ్రి కన్నా మిన్నగా చూచినట్టి చంపించుట పలుమారులు సభలలో పాండుపుత్రులు వచ్చినట్టి ఆ గురువు చంపుతో కేశవా కృష్ణ బాబా కృష్ణ, చిన్నప్పటి నుంచి మమ్మల్ని తండ్రి కన్నా మిన్నగా పిలిచారు, రణవేదాన్ని నూరిపోశాడు, సభల్లో పాండవులు దేవుళ్ళని వచించాడు, అడవులకు వెళ్ళేనాడు తల్లి కన్నా ముందుగా బొట్టబొట్ట కన్నీరు విడిచాడు. అటువంటి మా గురువుని బాలవక అబద్ధమాడి చంపించమంటావా కృష్ణ? బాబా ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది బాబా? ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది? అసలు ఇంతకన్నా పాపం ఇంకేముంటుంది కృష్ణ? బాబా ఏమి అన్యాయాన్ని చెయ్యలేం బాబా అంటూ బోరున ఏడ్చాడు ధర్మజుడు. బాగుందయ్యా, అప్పటికి మీరే ధర్మాత్ములు, నేనే అధర్మం చేయమని ప్రేరేపిస్తున్నట్లుగా ఉంది నీ ఉద్దేశం. నేనేం తప్పుగా చెప్పలేదుగా. అశ్వత్థామని ఏనుగు మరణించింది, ఆ మాటలను ఇప్పుడు రథమెక్కట్టున్నాను. నీకొచ్చే పాపమే ఉందా ధర్మజ ఈ మాటలకి? సరేనయ్యా, మీ ఇష్టం ఎలాగైనా కానివ్వండి అన్నాడు. ఇంతలో భీమసేనుడు అన్నాడు, బావా ఆ మాట ఏదో నేను చెప్పొస్తానయ్యా, ఎందుకు మా అన్నగారిని అట్లా ఇబ్బంది పెడతావు? ఆయన గురించి తెలిసి కూడా ఎందుకు ఆ మాట అంటావన్నాడు. సరే వెళ్ళి రాబోనన్నాడు. నేరుగా వచ్చాడండి రణరంగా ఈ యొక్క గురువు గారి దగ్గరికి. ఏమంటాయి గురువు గారు? ఏమిరా భీమా, మీ కొడుకైన అశ్వత్థామ మరణించాడండి. ఆ మాట అనగానే ఊరి దున్నపోతూ
నా కొడుకైన అశ్వత్థామ మరణించాడంటావా? ఎంత ధైర్యమరా నీకు? అక్కడే ఉన్నావంటే పొట్ట చేస్తాను అతనికి పోతలకన్నాడట. సరే గురువు గారు, ఉన్న మాకంటే మీకు ఉలికి ఎక్కువగా ఉందండి, మీ ఇష్టమండి అంటూ వచ్చేసాడు భీమసేనుడు. ఏం బావా భీమా, చెప్పావా మీ గురువు గారితో? చెప్పేశాను బావా. అందుకేమన్నాడు మీ గురువు గారు? పొట్ట చీరేస్తానన్నాడు బావా. ఇంకా నయ్యం చేరకుండా వదిలిపెట్టేశాడు. సంతోషించు. నువ్వు నేనంటే వినడు నాయన, నమ్మడు నాయన అతడు అనేవాళ్ళ నాది, అప్పుడు ఆయన వినాలి. బావా ధర్మజ కానేమో కొంజరమని మాట వినకుండా భేరీలు గుట్టేయన్నారు. వెంటనే ధర్మరాజు రథమెక్కి అశ్వత్థామాహత కుంజర అశ్వత్థామాహత కుంజర అశ్వత్థామాహత కుంజర అన్నాడు. ఆ మాటలు విన్నాడండి గురు ద్రోణాచార్యులు. ఆ మాటలు విన్నటువంటి ద్రోణాచార్యులు ఒక్కసారిగా కుమారా అశ్వత్థామా మీద సొంతసలి పడిపోయాడట. నాయన నువ్వు చచ్చాక నేను ఈ లోకంలో ఉండనురా. ధర్మరాజు అతని సత్యసంధులు చెబుతున్నాడంటే మాటలు నిజమే. భీమసేనుడు చెబితే నేను అబద్ధములు అనుకున్నాడు. కుమారా నీ వచ్చిన దారినే నేను వచ్చేస్తాను నాయన అంటూ ధనుర్బాణాన్ని పరిత్యజించి అసలు సన్యాసం చేసి పద్మాసనం వేసుకొని ప్రాణాయామం చేసి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి తన ప్రాణాలను వదిలేశారండి ద్రోణాచార్యులు. శ్రీమద్ రమారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద.